వెల్కమ్ టు ఆదిత్య ఫోటో క్లిక్స్. ఫోటోగ్రఫీ 30 డేస్ కోర్సు. ఈరోజు మనం డే 7లో ఉన్నాం. ఈరోజు మన టాపిక్ వచ్చి ఎక్స్పోజర్ ట్రయాంగిల్స్ లో షటర్ స్పీడ్ గురించి తెలుసుకుందాం. మీరు ఏదైనా క్రియేటివ్ ఇమేజెస్ క్యాప్చర్ చేయాలంటే మీకు ఈ షటర్ స్పీడ్ అనేది చాలా యూజ్ అవుద్ది. లైట్ ఈ లెన్స్ హోల్ ద్వారా ట్రావెల్ చేసి మనకి ఇది ఇమేజ్ సెన్సర్ లైట్ లెన్స్ ద్వారా ట్రావెల్ చేస్తూ ఇమేజ్ సెన్సార్ కి చేరుకునే సమయం వరకు ఓపెన్ ద డోర్ ని షటర్ స్పీడ్ అంటారు అనమాట. లెన్స్ కి ఇమేజ్ సెన్సార్ కి మధ్యలో ఉండే ఓపెన్ ద డోర్ నే షటర్ అంటారు అనమాట. మనం ఒక డోర్ ఇమేజ్ ని డ్రా చేద్దాము. షటర్ స్పీడ్ ని సెకండ్స్ లో మెజర్ చేస్తారు. మెజర్డ్ బై సెకండ్స్ అనమాట. ఈ సెకండ్స్ ఫస్ట్ మనము 125 1/125 1/200 1/400 1/800 1/1200 వచ్చేటప్పటికి మనకి 1/80 1/20 1/5 1.5 సెకండ్స్ అనమాట. 1.5 1/1.5. ఈ డోర్ అనేది మనకి లైట్ లెన్స్ నుంచి ఇమేజ్ సెన్సార్ ట్రావెల్ చేసినప్పుడు 1/1200 సెకండ్ లో ఈ లైట్ అనేది సెకండ్ లో 12వ వంతు 1200 వంతు మనకి ఓపెన్ ద డోర్ అనమాట. ఇది నెక్స్ట్ ఇది 800 ఓపెన్ ద డోర్. ఇది వచ్చి మనకి 800 అనమాట. ఇది వచ్చి 1/400. ఓకేనా. ఇలా ఇది వచ్చి మనకి 1/125. చూడండి, ఇక్కడ తక్కువ డ్యూరేషన్ టైంలో మనకి డోర్ ఓపెన్ లో ఉంటుంది కనుక మనకి 1/125 నుంచి రైట్ సైడ్ కి డయల్ రొటేట్ చేసామంటే లైట్ అనేది డిక్రీజ్ అవుతుంది. దీన్ని మనం హై షటర్ స్పీడ్ అని అంటారు. 1/125 నుంచి లెఫ్ట్ సైడ్ కి మనం డయల్ రొటేట్ చేస్తే లైట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. దీన్ని లో షటర్ స్పీడ్ అని అంటారు. మనకి నెంబర్ పెరిగే కొలదేమో ఇది వచ్చి మనకి హై షటర్, ఇటు నెంబర్ తగ్గే కొద్ది మనకి లో షటర్. అంటే ఇక్కడ మనకి డోర్ అనేది చూడండి ఓపెన్ అనేది ఎక్కువ ఉండడం వల్ల ఏమవుద్దంటే లైట్ ఎక్కువ పాస్ అవుద్ది అనమాట. లైట్ ఎక్కువ పాస్ అవడం వల్ల ఏమవుద్దంటే మనకి ఇమేజ్ మీద లైట్ ని ఎక్కువగా చూపిస్తుంది. ఇక్కడ డోర్ అనేది హై షటర్ లో తక్కువ టైం ఓపెన్ అయి ఉంటుంది కనుక ఇక్కడ మనకి లైట్ అనేది తక్కువ ట్రావెల్ అవడం వల్ల లైట్ అనేది తగ్గుతుంది. ఇక్కడ డోర్ ఎక్కువ టైం ఓపెన్ ఉండడం వల్ల లైట్ అనేది లో షటర్ లో పెరుగుతుంది. హై షటర్ లో లైట్ ఏమో తగ్గుతుంది, లో షటర్ లో లైట్ ఏమో పెరుగుతుంది. ఇది మనకి ఈ డయాగ్రామ్ అనమాట. ఈ లో షటర్ అనేది మనకి మోషన్ బ్లర్ ఇస్తుంది. ఈ హై షటర్ అనేది ఇమేజెస్ కి ఫ్రీజ్ యాక్షన్ ఇస్తుంది అనమాట. అంటే మోషన్ బ్లర్ ఫ్రీజ్ యాక్షన్ అంటే మనకి ఈ 80 నుంచి 200 అనేది రెగ్యులర్ షటర్ అనమాట. ఇది మనకి ఏదైనా పోర్ట్రైట్స్ క్యాప్చర్ చేసుకోవాలన్నా రెగ్యులర్ గా ఫొటోస్ తీసుకోవాలంటే యూజ్ చేస్తాం. మనం ఏదైనా క్రియేటివ్ గా ఇమేజెస్ క్యాప్చర్ చేయాలంటే అప్పుడు మనం హై షటర్ కానీ లో షటర్ కానీ యూజ్ చేస్తాం అనమాట. ఈ యాక్షన్స్ అంటే ఇప్పుడు ఒక పరిగెత్తే వ్యక్తి ఉన్నాడు అనుకోండి, అతని యాక్షన్ క్యాప్చర్ చేయాలంటే మనకి హై షటర్ లో వెళ్ళాలి అనమాట. అదే వ్యక్తి మనకి మోషన్ బ్లర్ అవ్వాలనుకోండి లో షటర్ లో మనము క్యాప్చర్ చేయాలి. మూవింగ్ ఆబ్జెక్టివ్ కోసము రన్నింగ్ స్పోర్ట్స్ ఆబ్జెక్టివ్ కోసము ఈ హై షటర్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఈ లో షటర్ అనేది మనకి క్రాకర్స్, రోడ్స్ లైట్స్ ఇలా వీటి కోసం మనము ఈ యొక్క లో షటర్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఇది హై షటర్ అండ్ లో షటర్. చూడండి, ఇప్పుడు మనం ట్రిగ్గర్ క్లిక్ చేయగానే ఆ డోర్ అనమాట క్లోజ్ ఓపెన్ ద డోర్ నే షటర్ అంటారు. మనకి ఈ గ్యాప్ చూడండి, ఇక్కడ గ్యాప్ ఉంది. బ్యాక్ సైడ్ మనకి ఇమేజ్ సెన్సార్ ఉంటుంది అనమాట.
మనకి ఫోటోగ్రాఫర్కి క్లిక్ అనే సౌండే ఈ షటర్ డోర్ అనమాట. ఈ షటర్ డోర్ అనేది అంత ఇంపార్టెంట్ అనమాట. క్రియేటివ్ ఫోటోగ్రాఫర్స్కి ఈ షటర్ అనేది చాలా యూజ్ అవుద్ది. ఈ షటర్ డైల్ ఎప్పుడైతే చూడండి మనము ఇది లో షటర్ అనమాట. డైల్ ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ రొటేట్ చేస్తుంటే షటర్ అనేది లోకి వెళ్తుంటుంది అనమాట. మనకి షటర్ అనేది రైట్ సైడ్ కానీ మనము డైల్ రొటేట్ చేస్తుంటే హై షటర్. ఇది 1/సెకండ్స్లో ఉంటుంది అనమాట. 1/800, 1/1000, 1/125 అనేది నార్మల్ షటరు. మనము లెఫ్ట్ సైడ్ వెళ్తుంటేనేమో లో షటర్, రైట్ సైడ్ వెళ్తుంటే హై షటర్ అనమాట. ఇప్పుడు మనం రైట్ సైడ్ వెళ్దాము. షటర్ డైలు మనము రొటేట్ చేస్తుంటే షటర్ అనేది 1/160, 200, 250, 320, 400, 500, 640, 800. ఇక్కడ మనకి డోర్ అనేది ఏమవుద్దంటే స్పీడ్గా క్లోజ్ అయిపోద్ది అనమాట. మనకి డోర్ అనేది స్పీడ్గా క్లోజ్ అయిపోయింది. కానీ ఇక్కడ హై షటర్ కనుక మనకి డోర్ స్పీడ్. ఇప్పుడు అదే మనం లో షటర్కి వెళ్ళామనుకోండి, ఇది లో షటర్ అనమాట. మనం ఇంకా లో షటర్కి వెళ్ళొచ్చు. ఫ్రాక్షన్ ఆఫ్ టైమ్స్ 1/20లో ఇంకా ఫ్రాక్షన్ ఆఫ్ టైం అనమాట. సౌండ్ వచ్చేదాకా మనం వెయిట్ చేయాలన్నమాట. మనం కదపకూడదు. ఆ టైం దాకా అది డోర్ అనేది ఓపెన్లో ఉంటుంది. మనం చాలా తక్కువ టైం డ్యూరేషన్ పెట్టామన్నమాట మనం ఓపెనింగ్కి. ఆ టైం దాకా మనం కెమెరాని ఎటువంటి షటర్ని మనం ఎటువంటి రిలీజ్ బటన్స్ ఏమి ప్రెస్ చేయకూడదు. ఇప్పుడు సౌండ్ వచ్చిందనమాట. ఇలా మనకి షటర్ అనేది మనకి ఆ డోరు యూజ్ అవుతుంది అనమాట. దీన్ని షటర్ స్పీడ్ అంటారు. ఈ షటర్ స్పీడ్ నుంచి తీసిన కొన్ని ఇమేజెస్ మనము ఇప్పుడు చూద్దాం. ఇమేజ్ 1 and 2 లో షటర్ స్పీడ్లో క్యాప్చర్ చేసాం మనం. ఇక్కడ ఒక ఇమేజ్ వచ్చి 1/30 సెకండ్స్, 1/20 సెకండ్స్ అనమాట. మనకి లో షటర్లో ట్రైప్యాడ్ అనేది యూజ్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ లాంగ్ ఎక్స్పోజర్ అనమాట. ఆ షటర్ డోర్ అనేది ఎక్కువ టైం ఓపెన్ ఉండడం వల్ల కెమెరా షేక్ అవుద్ది. ఆ షేక్ని మనం స్టేబుల్ చేయడం కోసం ట్రైప్యాడ్ అనేది యూజ్ చేయాలన్నమాట. ఈ లో షటర్లో వాటర్ ఫాల్స్, నైట్ టైం రోడ్డు మీద ట్రావెలింగ్ చేసే కార్స్ కానీ బస్ కానీ ఇలాంటి ఇమేజెస్ అనేవి మనము క్యాప్చర్ చేస్తాం. ఇమేజ్ 1 and 2 మనకి లో షటర్లో క్యాప్చర్ చేసాము. ఇక్కడ బ్యాక్ సైడ్ రన్నింగ్ ఆబ్జెక్టివ్ అనేది బ్లర్ అయింది. స్టేబుల్గా ఉన్నదేమో ఫ్లెక్సిబుల్గా ఉందన్నమాట. ఇమేజెస్ క్యాప్చర్ చేయాలంటే మనకి లాంగ్ ఎక్స్పోజర్ అదే లో షటర్ స్పీడ్ అనేది యూజ్ చేయాలన్నమాట. ఇలాంటి వీటి వల్ల ఏంటంటే మన ఇమేజెస్ చాలా ఆకర్షణీయంగా ఉంటాయి అన్నమాట. మనకి మూవింగ్ ఆబ్జెక్టివ్స్ అనేది ఈ ఐ షటర్లో క్యాప్చర్ చేయడం వల్ల ఆ యాక్షన్ అనేది మనకి క్యాప్చర్ అవుతుంది అనమాట. వీటి వల్ల కూడా మనకి ఇమేజెస్ అనేవి ఆకర్షణీయంగా ఉంటాయి. ఇలా క్రియేటివ్ ఫొటోస్ అనేది మనకి ఈ ఐ షటర్, లో షటర్ చాలా ఉపయోగంగా ఉంటాయి అన్నమాట. వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్, తలంబ్రాలు వీళ్ళు వాడే షటర్ కూడా ఈ హై షటర్ స్పీడే యూజ్ చేస్తారు. అందుకే ఆ ఫొటోస్ అంతా బ్యూటిఫుల్గా ఉంటాయి. మీకు లో షటర్ అని, హై షటర్ అని ఇలాంటి ఇమేజెస్ క్యాప్చర్ చేస్తున్నప్పుడు తప్పనిసరిగా ట్రైప్యాడ్ యూజ్ చేయండి. మీ ఇమేజ్ ఇంకా బ్యూటిఫుల్గా ఉంటాయి. థ్యాంక్ యూ.